ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్, గురుదేవ దత్త ఆడియోస్, గురుదేవ దత్త ఆడియోస్. ఓం నమ శివాయ. జ్యోతిర్లింగములలో 9వదైనటువంటి కాశీ క్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొత్తం కాశీ క్షేత్రం గురించి తెలుసుకోవాలి అని అంటే ఈ ఒక్క ఆడియో మనకి సరిపోదు. కావున కాశీఖండం అనే గ్రంథం చదువుకొని మనం కాశీ యొక్క గొప్పతనాన్ని మొత్తం తెలుసుకుందామండి. ఈలోపు మనం కాశీ గురించి కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోక్షమును పొందాలంటే, మరలా జన్మ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ ఆడియోలో ఏమేమి విషయాలు వస్తాయి అనేవి ముందుగా మనం తెలుసుకుందామండి. ఎలాంటి వారికి కాశీలో మరణిస్తే ముక్తి కలుగుతుంది, మనిషి అంత్యకాలంలో కాశీలో ఉండాలని ఎందుకు అనుకుంటాడు, కాశీలో మరణం ఏ విధంగా ఉంటుంది అంటే చనిపోయే ముందు స్వామివారు సాక్షాత్ ఆ పరమశివుడు తారక మంత్రాన్ని నిజంగా చెప్తారా, మణికర్ణికా ఘాట్ ఎలా ఏర్పడింది, కాశీలో లోలార్క తీర్థం ఎక్కడుంది, దాని ప్రత్యేకత ఏంటి, లోలార్కుడు అంటే ఏమిటి, ఏ శ్లోకంతో స్వామివారిని ప్రార్థించాలి, అర్ధనారీశ్వర స్వరూపం ఎలా వచ్చింది, కాశీ పట్టణం ఎలా ఆవిర్భవించింది, స్వామివారికి కాశీ విశ్వేశ్వర, విశ్వనాథ లింగం అని ఆ పేర్లు ఎలా వచ్చాయి, ఆ పేర్ల యొక్క అర్థం ఏమిటి, పార్వతీమాత కాశీ క్షేత్రంలో అన్నపూర్ణగా ఎందుకు ఆవిర్భవించారు, గంగమ్మ తల్లి యొక్క గొప్పతనం, మరి కాశీ గంగను మనం ఇంటికి తీసుకుని వస్తాం, కాశీ వెళ్ళి ఎలా ఎందుకు తీసుకొచ్చుకుంటాం, కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఎవరెవరిని దర్శించాలి, ఆరోగ్యం కలగాలి అంటే కాశీలో ఏ ఘాట్ వద్దకు వెళ్ళాలి, వెళ్ళి ఏం చేయాలి, వారాహి అమ్మవారి ఆలయం గురించి, ఆదికేశవ ఆలయం గురించి, విశాలాక్షి అమ్మవారి గురించి తెలుసుకుందాం. కాశీలో ముక్తి మండపం ఎక్కడుంది, విశ్వేశ్వర దర్శనం ఖచ్చితంగా చేసిన తర్వాత ఈ ముక్తి మండపంలో కూర్చుని మనం ఏం చేయాలి, ఏ కారణం చేతనైనా మనం కాశీ వెళ్ళకపోతే మనకి మొత్తం 5 కాశీలు ఉన్నాయి. 5 కాశీలలో ఇప్పుడు మనం వారణాసిలో ఉన్నటువంటి కాశీ, ఈ కాశీ క్షేత్రాన్ని దర్శించలేకపోతే మిగతా 4 క్షేత్రాలను దర్శిస్తే కాశీ క్షేత్రం దర్శనం చేసినతో సమానం అవుతుంది. ఆ క్షేత్రాలు ఏమిటి అనే విశేషాలు తెలుసుకుందాం. అంతేకాకుండా కాశీలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఘాటికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 64 ఘాట్లే ఉన్నాయి అని చెబుతున్నారు. ఈ 64 ఘాట్లలో కూడా ఒక 10 మాత్రం బాగా ఖచ్చితంగా మనందరం కూడా వెళ్ళాల్సినవి, వాటి యొక్క విశిష్టతను తెలుసుకోవాల్సినవి అన్నమాట. అంతేకాకుండా గంగా హారతి అని కూడా ఉంటుంది కాశీలో. వీటన్నిటి గురించి మనం ఈ ఆడియోలో తెలుసుకుందాం. వారణాసి క్షేత్రంలో వెలసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనా శ్లోకం చెబుతూ ఉంటారు. సానందమానందవనే వసంతం ఆనందకరం హతపాప బృందం వారాణసీ నాదమనాదనాదం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. సనాతన ధర్మమును జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒక్కసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు. ఒక్కసారి ఆ గంగలో స్నానం చేయాలని, ఒక్కసారి ఆ విశ్వనాథ లింగమును 2 చేతులతో ముట్టుకోవాలని, ఒక్కసారి ఆ అన్నపూర్ణమ్మ దగ్గరకు వెళ్ళి నమస్కారం చెయ్యాలని, ఆ విశాలాక్షి తల్లి దేవాలయంకు వెళ్ళి అమ్మ తన విశాలమైన కన్నులతో ఈ లోకమునంతటిని ఎలా పరిపాలన చేస్తుందో ఆ విశేషమును, అమ్మ కన్నులలో కారుణ్యమును ఒక్కసారి దర్శనం చేయాలని కోరిక లేనివాడు ఉండడు. అసలు కాశీ నేను రాను అన్నవాడు కానీ, కాశీ వెళ్ళను అన్నవాడు కానీ ఉండడు. కాశీ పట్టణమునకు వెళ్ళి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించాలన్నది సనాతన ధర్మమునందు ఉన్న ప్రతి వ్యక్తికి ఉండే కోరిక. కాశీ పట్టణము చాలా గొప్పది. మనకి శాస్త్రంలో 2 పట్టణములు చాలా గొప్పవిగా పేర్కొనబడ్డాయి. అందులో ఒకటి కాశీ, రెండవది అరుణాచలం. కాశీ ఉత్తర భారతదేశంలో ఉంది, అరుణాచలం దక్షిణ భారతదేశంలో ఉంది. వీటి యందు ప్రవేశమే గొప్ప అన్నారు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప, అదేవిధంగా అరుణాచలంలోకి ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనివాడు ఈ 2 పట్టణములలోకి ప్రవేశము చేయలేడు. కాశీ పట్టణం వెళదామని సంకల్పం చేసినా వెళ్ళలేని వారు ఎందరో ఉంటారు. అలాగే అరుణాచలం వెళదామని బయలుదేరి వెళ్ళలేక తిరిగి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ 2 పట్టణములలోనికి ఈశ్వరానుగ్రహం ఉన్నవారు మాత్రమే ప్రవేశించగలరు. ఆ పట్టణములే
అటువంటి పట్టణములు. బ్రహ్మాండమునందు నిర్గుణమైన పరబ్రహ్మము సగుణమైన మొట్టమొదటి ప్రదేశము వారణాసి. అందుకే కాశీనగరమునకు అంత గొప్ప ప్రఖ్యాతి ఏర్పడింది. ఒక స్వరూపమును పట్టుకొని చేసిన ధ్యానము చిట్ట చివరికి అంతటా ఉన్న పరమాత్మను కన్నులు విప్పి కూడా దర్శనం చేయగలగాలి. అప్పుడు ఎక్కడ చూసినా మీకు ఈశ్వరుడే కనబడుతుంటాడు. ఈ స్థితిని పొందటం కోసం విశ్వమునందు విశ్వనాథుడిని దర్శనం చేయడం కోసం మీకు సాకారమైన ఉపాసన ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు విశ్వనాథుని ఆవిర్భావము 2 కోణముల యందు ప్రారంభమైంది. అందుకే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మొట్టమొదట ఈ లోకమునకు ఈ ఉపాసనా క్రమమును ఏర్పడడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. ఇప్పుడు నిర్గుణము సగుణం అవడం అంటే సృష్టి ప్రారంభం అవడం. కాబట్టి ఆది గురువుగా మొట్టమొదట ఎక్కడ ఉపాసనా క్రమమును ఎక్కడ సృష్టి క్రమమును ప్రారంభం చేశాడో ఆ ప్రదేశము నిర్గుణము సగుణముగా వచ్చిన ప్రదేశము. ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్టమొదట కనబడింది. స్వామి తెల్లగా ఉంటాడు, అమ్మవారు ఎర్రగా ఉంటుంది. తెల్లటి స్వామిలోనికి ఎర్రటి అమ్మవారు సగభాగమును తీసుకున్నది. అంటే అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. ఎందుకు ఇలా మాయతో కలిసి ఆవిర్భవించాలి? దీనికి 2 కారణములు ఉన్నాయి. వారణాసిలో ఇలా ఏర్పడటానికి కారణము సృష్టి జరగవలసి ఉంది. ఇంతకు పూర్వం సృష్టి లేదు, అసలు వారణాసి పట్టణమే లేదు. ఆ స్థితిలో అర్ధనారీశ్వర స్వరూపము నిర్గుణములోంచి సగుణములోకి వచ్చేసరికి వారణాసి పట్టణము లేదు, ఏమీ లేదు. అప్పుడు అంతా జలప్రలయము అయిపోయి ఉంది. అటువంటి సమయంలో నిర్గుణమైన పరబ్రహ్మము సగుణమై వచ్చినది. ఈ సగుణమైన పరబ్రహ్మమును అప్పటి వరకు చూసిన వారే లేరు. అదే మొట్టమొదట పార్వతీ పరమేశ్వరులుగా వచ్చి నిలబడింది. తత్వంలో అంతే, కానీ ఇదే అర్ధనారీశ్వర తత్వం, ఇదే సగుణ తత్వం. ఇంతకు పూర్వం వరకు లోకం అంతా ఆయనలో చేరిపోయి ఉంటే ఆయన ఇప్పుడు నిర్గుణము నుండి సగుణముగా వచ్చి ఇప్పటి వరకు నిర్గుణముగా విడవడకుండా అఖండంగా నిత్యంగా సత్యంగా శివంగా ఉండిపోయినది ఏదో మొట్టమొదటిగా ఇప్పుడు 2గా కనబడటం మొదలయ్యింది. అంటే నిర్గుణము అంటే ఆకారం లేకపోవడం అండి. అప్పటిదాకా ఆకారం ఏమీ లేదు, అన్నీ కూడా అంతటా కూడా అఖండంగా నిత్యంగా శివంగా ఏదైతే ఉందో అదంతా కూడా ఆయనలో ఉందన్నమాట. ఇప్పుడు అలాంటి ఆ పరమాత్మ ఆకారం దాల్చదలుచుకున్నారు, అది కూడా అమ్మవారితో కలిసి. ఇప్పుడు 2గా కనబడటం మొదలైంది. పార్వతీ పరమేశ్వరులు అని తెల్లటి శివుడు ఎర్రటి అమ్మ ప్రారంభం అయ్యారు. వీరు ఇలా ఎందుకు వచ్చారు? సృష్టిని చేయడానికి వచ్చారు. సృష్టి జరగాలంటే స్త్రీ పురుష శరీరంలో 2 ఉండాలి. ఈ 2 శరీరములు ఉంటే సృష్టి ప్రారంభం అవుతుంది. ఆయన లోపల సంకల్పం చేశారు. దీనినే శాస్త్రం నారాయణ నారాయణి అని బహుమర్యాదగా మాట్లాడింది. నారాయణి అంటే పార్వతీదేవి, నారాయణ అంటే శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు అమ్మవారు మరల పుంస్వరూపమును పొందింది. శ్రీ మహావిష్ణువుగా వచ్చి ఎదుట నిలబడింది. ఆయన పక్కన సృష్టి చేయడానికి వచ్చిన అనువైన ఒక స్త్రీ స్వరూపం వచ్చి శ్రీగా వచ్చి చేరింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ చూసి అన్నారు, నీ సంకల్పము మాకు తెలిసింది. సృష్టి జరగాలన్నది నీ కోరిక, కానీ సృష్టి జరగడానికి మేము ఏమి చెయ్యాలి? ఇంత సృష్టి ఎలా జరుగుతుంది అని అడిగారు. అప్పుడు ఆయన తపించండి అని చెప్పాడు. విష్ణుమూర్తి వారు స్వామివారిని ఏం చేయాలని అడిగితే తపించండి అని చెప్పారు. నిర్గుణము నుండి సగుణమైన తర్వాత ఆయన నోట వెంట పలికిన మొట్టమొదటి మాట తపింపుడు, మీరు తపస్సు చేయండి అనేది. అప్పుడు వాళ్ళు ఎక్కడ తపస్సు చేయవలనో చెప్పమని అడిగారు. అప్పుడు ప్రపంచమంతా నీటిలో నిండిపోయి ఉంది, ఎక్కడ తపస్సు చేయాలి అని అడిగారు. వెంటనే ఈశ్వరుడు పరిశీలించి ఒక పట్టణమును సృష్టి చేశాడు. అదే వారణాసి. అనగా అసలు ఈ బ్రహ్మాండమునందు సృష్టించబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి.
భవ అంటే బతికించేవాడు. బ్రతికించడం అంటే ఏదో చంపేస్తే బ్రతికించడం కాదు. చావడం, పుట్టడం, ఇంకొకటి తెలియక చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి మరలా ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేసేశాడు. ఇప్పుడు నీవు నిత్యుడు అయిపోయావు. ఇలా బ్రతికేటట్టు చేయడానికి కాశీ ఇప్పుడు మోక్షపురి అయింది. మోక్షంను పొందాలంటే మీరు చేసిన పాపరాశి ధ్వంసం అయిపోవాలి. పాపములు మానసికముగా, కాయికముగా, వాచికముగా జరుగుతుంటాయి. ఈ 3 రకములైన పాపములు ఏమి ఉన్నాయో, ఎవడు చేశాడో, ఏ జీవుడి ఖాతాలో ఇవన్నీ పడి ఉన్నాయో వాడు ఒక శరీరంతో ఈ కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే వానికి ఈశ్వరుడు మోక్షం ఇస్తాడు. చేసిన పాప పుణ్యములలో తత్వమునందు పాపము అని ఒకే మాట ఉంది. పుణ్యము అనే మాట లేదు. దీనిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పుణ్యము కూడా ఈశ్వరుడిని చేరడానికి ప్రతిబంధకం అవుతుంది. పుణ్యము ఒక్కటి మిగిలిపోయినట్లయితే మీరు దేవలోకమునకు వెళ్ళి భోగంలో అనుభవిస్తూ కూర్చోవాలి. ఆ పుణ్యం పూర్తయిపోగానే మరలా ఆ లోకం నుండి త్రోసి అవతల పారేస్తారు. మళ్ళీ పాపం పుణ్యం మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు పుణ్యం ఈశ్వరుడిని చేరడానికి మార్గం కాదు. పుణ్యం అనేది చిత్తశుద్ధి ఏర్పడటానికి ఒక మార్గం. ఈశ్వరుని కర్మగా మీరు పుణ్యం చేయాలి. మీరు చేసే కర్మ ఫలితమును ఈశ్వరునికి ధారపోస్తూ పుణ్యం చేయాలి. మిమ్మల్ని ఉద్ధరిస్తున్నది పుణ్యం చేస్తే అది తత్వంలో మీకు బంధనం అవుతుంది. కాబట్టి పుణ్యము పాపము యొక్క వేరొక రూపమే. అది ఈశ్వరుణ్ణి చేరనివ్వదు. మన ఖాతాలో ఎన్నో పాపములు, పుణ్యములు పడిపోయి ఉంటాయి. అందుకే మన జీవితములు సుఖదుఖములతో గడిచిపోతూ ఉంటాయి. అంటే మనం చేసే ప్రతి పని కూడా ఈశ్వరార్పణం చేస్తూ ఉండాలి. కౌశలమనగా ఈశ్వరుడు వ్యక్తి ఖాతాలో పడిపోయి ఉన్న కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములనే పర్వతములను కాశీలో అడుగుపెట్టగానే చూస్తాడు. ఆ పట్టణంలో అడుగుపెట్టినంత మాత్రం చేత మీరు చేసిన కర్మల రూపంలో నేను చేస్తున్నానని కర్మలను చేయడం వలన మిమ్మల్ని బంధించడానికి ఏర్పడిన పాప పుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీ పట్టణమునందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసిస్తాడు. అందుకే చచ్చిపోతే కాశీ వెళ్ళి చచ్చిపోవాలి అన్నారు. కాశీ పట్టణానిది ఒక చిత్రమైన స్థితి. ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది. సంధ్యావందనంలో చెప్పినట్టు ఎప్పటి పాపం అప్పుడే సున్నా. విశ్వేశ్వరుడు తీసేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి వదులుదామనుకునేటప్పటికీ వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. అప్పుడు ఆ వ్యక్తి మోక్షమును పొందాలి. ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అందుకే మన వాళ్ళు సంసార బాధ్యతలు తీరిపోతే కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినట్టే అని భావిస్తూ ఈ శరీరం వదలడానికి కాశీకి వెళ్ళిపోయేవారు. కాశీని 5 క్రోసుల నగరంగా మహానుభావుడు పరమేశ్వరుడు తీర్చిదిద్దాడు. దీనినే మూలంలో అందమైన మాటతో వ్యాఖ్యానం చేశారు. ఆయన పేరే శివః. శివః అంటే శుభమును చేయువాడు. ఇవాళ ఆయన జ్ఞానమును ఇచ్చి శుభం చేస్తున్నాడు. అక్కడ కర్మల వలన జన్మించిన పాప పుణ్యములన్నీ దగ్ధం అవుతున్నాయి. కాశీ పట్టణమును మోక్షమును ప్రాప్తింపచేసినది. అది జ్ఞానమును ఇచ్చే క్షేత్రము. అందుకని అది పరమేశ్వరునకు అత్యంత ప్రియమైన పట్టణం అయింది. ఇప్పుడు 5 క్రోసుల కాశీ పట్టణమును సిద్ధం చేసి పరమశివుడు ఇక్కడ తపించండి అన్నాడు. అంటే మహానుభావుడు శ్రీహరి కూర్చొని అక్కడ గొప్ప తపస్సు ప్రారంభం చేశాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టిన చెమట ఆకాశంలో తెల్లటి రూపంలో నదిగా ప్రవహించి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంటే ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడు అయ్యాడు. అలా ప్రవహించి వెళుతున్న నీళ్లవంక చూసి ఆశ్చర్యపోతున్నాడు. శ్రీ మహావిష్ణువు శరీరం నుండి పుట్టిన తపోవ్యగ్ర చేత కలిగిన జలధార ఆయన కూర్చున్న కాశీ పట్టణమును ముంచెత్తేస్తుంది. మళ్ళీ కాశీ పట్టణం నీటితో నిండింది. ఇప్పుడు శంకరుడు చూశాడు. ఇప్పుడు కాశీ పట్టణం విష్ణువు తపము వలన కలిగిన జలధారల వలన మునిగిపోతుందని తన త్రిశూలము చేత పట్టి పైకెత్తాడు. కాశీ పట్టణాన్ని తన త్రిశూలం చేత పట్టి పైకెత్తాడు. ఇప్పుడు ఆ పట్టణమునకు త్రిశూల స్పర్శ కలిగింది. పైకెత్తేసరికి నీళ్లలోంచి భూమి పైకి వస్తూ కనబడింది. ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కుండలము ఒకటి జారి ఆ నీళ్లలో పడిపోయింది.
అది ఎక్కడ పడిందో అదే మణికర్ణికా తీర్థము అయింది. కాశీలో గంగలో దీనినే మణికర్ణికా ఘాట్, వారణాసి మణికర్ణికా ఘాట్ అని పిలుస్తూ ఉంటాము. అప్పుడు శివుడు అక్కడ ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పటి వరకు ఈ పట్టణమును మాత్రమే సృష్టించాను. లయం జరిగినప్పుడు ప్రళయ జలమునందు ఈ లోకం అంతా మునిగిపోతుంది. కానీ ఈ కాశీ నా త్రిశూలమునకు పైన నిలబడింది కాబట్టి ఈ ఒక్క పట్టణం మాత్రం మునగదు. ఈ కాశీ పట్టణం అలాగే ఉండిపోతుంది అన్నాడు. కాబట్టి కాశీకి లయం లేదు. అప్పుడు మహానుభావుడు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళాడు. అప్పుడు ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడు. వేదమును ఆధారముగా చేసుకొని ఈ సమస్త సృష్టిని చేయడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభమైన భూమి వారణాసి. పరమశివుని త్రిశూలము మీద పైకెత్తబడిన భూమి వారణాసి. శ్రీ మహావిష్ణువు తపోధారలయందు మునిగి మరలా పైకి తేలిన భూమి వారణాసి. వారణా అసి అనబడే 2 నదుల సంగమ క్షేత్రము వారణాసి. శంకరుడు జటాజూటం మీద పడి అక్కడి నుండి క్రిందకు ప్రవహించి వచ్చిన గంగా నది ఒరిపిడితో ప్రవహించిన భూమి వారణాసి. ఇన్ని రకములుగా ఆ వారణాసి పట్టణము ఆవిర్భవించి చతుర్ముఖ బ్రహ్మచేత సృష్టి చేయబడింది. అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు రాగానే ఈశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. ఈశ్వరా, ఈ సృష్టి ప్రారంభము నిర్గుణము సగుణము అవడంతో మొదలైంది అని అన్నారు. ఆ స్వరూపమును ఒక్క శ్రీ మహావిష్ణువే చూశారు. ఇంకెవ్వరూ చూసినట్టుగా శాస్త్రంలో లేదు. కైలాస శంకరుడు కావడి శంకరుడుగా వచ్చాడు కనుక ఆ అర్ధనారీశ్వర స్వరూపము ఎలా ఉంటుందో అటువంటి రూపమును శంకరాచార్యుల వారు దర్శనం చేశారంటండి. అలా దర్శనం చేసి శంకరాచార్యుల వారు అర్ధనారీశ్వర స్తోత్రము రాశారు. ఒక పక్క ఎర్రగా ఉన్న అమ్మవారు, ఒక పక్క తెల్లగా ఉన్న పరమశివుడు, ఒక పక్క విభూతి చేత అలంకరింపబడిన శంకరుడు, ఒకవైపు కస్తూరి తిలకంతో ఉన్న అమ్మవారు. ఇద్దరితో కూడిన ఆ అర్ధనారీశ్వర స్వరూపమును నమః శివాయై చ నమః శివాయ అంటూ శంకరాచార్యుల వారు దర్శనం చేసి స్తోత్రం చేశారు. ఇప్పుడు దేవతలందరూ ప్రార్థన చేస్తే అమ్మవారు సృష్టి నీ వల్ల ప్రారంభమైంది కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు నీవు కనుక విశ్వేశ్వర నామంతోనూ, విశ్వమునకు నాదుడవు కనుక శ్రీ విశ్వనాథుడను నామంతోనూ పిలువబడతావు అని చెప్పింది. తనదైన వస్తువును తనలోకి ఎవరు తీసుకొనగలడో వానికి లయకారుడు అని పేరు. కాబట్టి ఇప్పుడు ఆయన విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు అయ్యాడు. ఈ రెండూ కూడా ఒక పరమాత్మ స్వరూపమే. ఆయన అక్కడ శివలింగ రూపంలో విశ్వేశ్వర లింగంగా, విశ్వనాథ లింగంగా కాశీ పట్టణంలో ఆవిర్భవించాడు. అందుచేత అది స్వయంభూలింగము అయింది. ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఇప్పుడు ఈ సృష్టి నిలబడటానికి సృష్టిలోని వారందరికీ ఆహారం అవసరం. అందరికీ అన్నం కావాలి. ఇప్పుడు ఆ పని చేయడానికి అమ్మవారు సిద్ధపడింది. వైష్ణవి ఆవిడే, నారాయణి ఆవిడే. ఇప్పుడు ఆమె అన్నపూర్ణగా వచ్చింది. ఆవిడ నేను ఈయన చేత సృష్టించబడిన ఈ సమస్త లోకమునకు అన్నం పెడతాను, తరగనని పాత్ర పట్టుకొని మణిగణ ఖచ్చితమైన తెడ్డుతో ఆ పాత్రలోని పాయసమును అందరికీ వడ్డిస్తాను అని అమ్మ కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా ఆవిర్భవించింది. తన భర్త విశ్వభర్తయ్యై అక్కడ కూర్చుంటే తాను అన్నపూర్ణయ్యై అందరికీ అన్నం పెడతానని మునికాంతల అందరూ సంతోషపడేటట్టుగా ఆ శివశక్తి ఏ సృష్టికి హేతువైనదో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది. దీన్నే మహానుభావుడు పేరాల భరతశర్మ గారు దర్శనం చేశారు. ఆయన అన్నారు, అమ్మా, మేము అందరము నీ బిడ్డలమే కదా, మా అందరికీ నీవే అమ్మవు. మేము బ్రతకాలంటే నీ పాలు త్రాగాలి కదా. విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖంతో, సుబ్రహ్మణ్యుడు 6 ముఖములతో నీ పాలు తాగేస్తున్నారు. వీళ్ళందరూ తాగేసిన తర్వాత ఇక మాకు తాగడానికి నీ దగ్గర పాలు ఇంకేమి ఉంటాయి అని చమత్కరించారు. పిల్లలందరూ ఆకలితో నిలబడ్డారని అమ్మవారు వెంటనే సూర్యుడిని, చంద్రుడిని తన స్తనములుగా సృష్టించింది. సూర్యకాంతి చేత పంటలు పండుతాయి. చంద్రకాంతి వలన
ఔషధులు లభిస్తాయి. అందుచేత ఆ రెండింటిని అమ్మవారు తన స్తనములుగా ప్రకాశింపచేసింది. ఈ విధంగా లోకము ఆ తల్లి చేత పోషించబడుతోంది. ఇటువంటి అన్నపూర్ణ తత్వమును చూసి అక్కడి మునికాంతలు పొంగిపోయారు. అందుకే పూర్వం ఎక్కడైనా భోజనములు పెడితే వెంటనే తినేవారు కాదు. భోజనము చేయడానికి ముందుగా అక్కడ కూర్చున్న వారిలో ఎవరో ఒకరు 1-2 అమ్మవారి ప్రార్థనా శ్లోకములను చదివేవారు. నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి నిర్దూతాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని శ్రీ అన్నపూర్ణ అష్టకం ప్రార్థనా శ్లోకాలు చదివేవారు. ఇప్పటికీ ఎన్నో మఠములలో అన్నదానం జరిగే చోట గోడల మీద ఈ శ్లోకం ఉంటుంది. ఈ శ్లోకం శ్రీ శంకరాచార్య కృతం. కడుపును పుట్టిన బిడ్డ ఎవరైనా సరే అమ్మా అని అమ్మా 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 అని 10 మాటలు పిలవకపోతే ఆ బిడ్డ అమ్మకి ఆయుర్దాయం తగ్గించిన వాడే అవుతాడు. మనం అలా పిలవకపోతే అమ్మ యొక్క ఆయుర్దాయం తగ్గుతుంది అని చెప్తున్నారండి. అమ్మ పిల్లలను ఏమీ అడగకూడదు. ఒకవేళ అడిగితే ఆ దోషం ఆమె యందు ఉంటుంది. మనం పిల్లల్ని ఏమీ అడగకూడదంటండి. అమ్మను 10 సార్లు అమ్మ అమ్మ అని పిలిస్తే ఆ పిలుపు అమ్మ ఆయుర్దాయంను పెంచుతుంది. కాబట్టి బిడ్డడు తల్లిని అమ్మా అని నొరారా అనగలగాలి. మీ శరీరము అన్న వికారము. ఆ తల్లి శర్వాణి అయి మీకు అన్నం పెడుతోంది, పంట పండిస్తోంది. ఆమె స్వామి అనుగ్రహం చేత అగ్నిహోత్రుడు పాచకుడై మీకు అన్నం వండాడు. మీరు అన్నం తినేటప్పుడు అన్నపూర్ణ అని అనకుండా తింటే మీరు కృతజ్ఞులు అయిపోతారు. మనం అందరం భోజనం చేసే ముందు ఒక్కసారి అన్నపూర్ణ అమ్మవారి పేరు స్మరించడం ఒక మంచి అలవాటుని నేర్చుకోవాలి. మీ ఇంట్లో శుభకార్యములు చేసి భోజనములు వడ్డించినప్పుడు ముందుగా అన్నపూర్ణాదేవిని స్మరిస్తూ కనీసం ఒక శ్లోకం చదివినా చాలు. ఇక మీ ఇంట్లో ఎప్పుడూ శుభం జరుగుతూ ఉంటుంది. ఇలా చేస్తే లోకంలో అనావృష్టి లేకుండా అందరికీ అన్నపానములు జరుగుతాయి. ఈ విధంగా అమ్మవారు అన్నపూర్ణాదేవి అయి వచ్చి 10 మందికి అన్నం పెట్టడానికి కాశీ క్షేత్రంలో వెలిసింది. ఇక కాశీలోని గంగ విషయం పరిశీలిద్దాం. భవాంగ పతితం తోయం పవిత్రమితి పస్పృశః అన్నారు వాల్మీకి రామాయణంలో. శంకరుని శరీరమును తాకి కింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది. మొట్టమొదట గంగ అవతరించినప్పుడు అందులో స్నానం చెయ్యలేక అందులో నీళ్లు తీసి చల్లుకోగానే పాపాత్ములు పైకి వెళ్ళిపోయారు. అటువంటి గంగ వారణాసి పట్టణంలో ప్రవహిస్తోంది. మనం కాశీ వెళ్ళినప్పుడు చిన్న చెంబుతో గంగని ఇంటికి తెచ్చుకుంటాము. దానిని కాశీ గంగ అని పిలుస్తాము. కాశీ గంగని ఇంటికి ఎందుకు తెచ్చుకుంటాము? హరిద్వారంలో, ఋషికేశ్లో, కేదార్నాథ్లో మున్నగు చోట్ల గంగ ఉంది. కానీ ఆయా చోట్ల నుండి కాకుండా మనం కాశీ నుంచి మాత్రమే గంగను తెచ్చుకుంటాము. కారణం ఏమిటి? గంగ ఉత్తరమున పుట్టి దక్షిణమునకు ప్రయాణం చేయడం మొదలుపెట్టి వారణాసి క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో మరలా ఉత్తరాభిముఖం అయింది. మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి విడివడి జీవస్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాము. ఊరికి దక్షిణ దిక్కున శ్మశానం ఉంటుంది. జీవి చిట్ట చివరకు శ్మశానంలో కలిసిపోతాడు. మళ్ళీ పుడతాడు. మళ్ళీ శ్మశానం వైపు వెళతాడు. ఉత్తర దక్షిణముల మధ్య తిరుగుతూ ఉంటాడు. ఉత్తరమునకు వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడం. దక్షిణమునకు వెళ్ళడం అంటే శ్మశానములకు వెళ్ళడం. మనం అందరూ ఇలానే తిరుగుతూ ఉన్నాము. మీరు ఈశ్వరాభిముఖములైనప్పుడు ఈ తిరగడం అన్న చక్రము తిరగడం ఆగిపోతుంది. అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది. గంగ కాశీలో ఉత్తరమునకు తిరిగింది కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాము. అటువంటి గంగ యందు స్నానం చేయడానికి మనసు ఉవ్విల్లూరని వారు ఉండరు. శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలో ఒక మాట రాస్తారు. శంకర భగవత్పాదులు మొట్టమొదట వారణాసి క్షేత్రమునకు వెళ్ళి గంగలో స్నానం చేయడానికి అడుగులు వేస్తున్నారు. అప్పుడు గంగా తరంగములు ఎంతో సంతోషంగా ముందుకు వచ్చాయి.
ఎందుకు ఆనాడు ఎవరు తల మీద పెట్టి ఇంత పవిత్రురాలుగా చేసి లోకుల పాపములను కడగడానికి కావలసిన శక్తిని కటాక్షించాడో వాడిప్పుడు లోకమునకు మర్యాద నేర్పడం కోసమని, నివృత్తి మార్గమును ఉపదేశం చేయడం కోసమని ఒక గురువుగా వచ్చి తన యందు స్నానమునకు వస్తున్నాడని ఆ రోజున గంగా తరంగములు పొంగిపోయాయి. శంకర భగవత్పాదులు స్నానార్థం కోసం గంగా నదికి వచ్చినప్పుడు అవి చాలా ఆనందంతో పొంగిపోయాయంటండి గంగా అమ్మవారు. అటువంటి గంగలో చంద్రశేఖరులు ఎన్ని మాటలు స్నానం చేశారో. ఎంతోమంది యతులు, సన్యాసులు, పండితులు, మహాపురుషులు గంగలో స్నానం చేస్తూ ఉంటారు. అటువంటి గంగ యందు మనం కూడా స్నానం చెయ్యగలగడం జీవితంలో అదృష్ట హేతువు. ఆ గంగ గురించి ఒక మాట చెబుతారు. కాశీ గంగ గురించి ఉవ్విళ్ళూరి కాశీలో గంగా స్నానమునకు వెళ్ళాలి అనుకుని వెళ్ళలేక, జీవితంలో వెళ్ళడానికి మార్గం దొరకక ఇక వెళ్ళలేనన్న స్థితికి వచ్చేసిన వాడు కన్ను నీరు కారుతుండగా, అయ్యో గంగా స్నానమునకు వెళ్ళలేకపోయానని, నేను కాశీ వెళ్ళలేకపోయాను, విశ్వేశ్వరుణ్ణి చూడలేకపోయాను, ఆయుర్దాయం అయిపోతున్నది, కాశీలో గంగా స్నానం చేయలేకపోయాను అని బెంగ పెట్టుకుని ఎంతో బాధతో గంగా గంగా అని మనసులో పరితపించిన వాడికి గంగలో స్నానం చేసినంత ఫలితమును ఇచ్చి ఈశ్వరుడు వాని పాపములను తీసివేస్తాడు. ఇది కాశీ గంగ గొప్పతనం. అమ్మ అని పిలవబడటం గంగకే చెల్లింది. అందుకే మనం గంగమ్మ అని అంటూ ఉంటాము. కృష్ణానదిని కృష్ణమ్మ అని, గోదావరి నదిని గోదావరమ్మ అని అనము. గంగా నదిని మాత్రమే గంగమ్మ అని అంటూ ఉంటాము. అందుకే పాపము అమ్మ భరించాలి, గంగ భరించాలి అన్నారు. ఎంతటి పాపాత్ముడైన గంగను నమ్మి, అమ్మా నన్ను నీవు రక్షించగలవు అని అంటే చాలు, ఆమె వెంటనే నీకు ముక్తిని ప్రసాదించాను పో అంటుంది. ఆదిశంకరాచార్యుల వారు భజగోవిందంలో భగవద్గీతలో ఒక్క శ్లోకమును బాగా అర్థం చేసుకొని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకున్నవాడికి, గంగాజలపు బొట్టున నాలుక మీద వేసుకున్నవాడికి, శ్రీ మహావిష్ణువును మనఃపూర్వకంగా అర్చన చేసిన వాడికి యముడితో చర్చ లేదు అన్నారు. కాబట్టి గంగా స్నానం అంత గొప్పది. అసలు భారతీయుడిగా పుట్టిన ప్రతివాడు తన శరీరం పడిపోయిన తర్వాత తన అస్థికలు గంగా నదిలో నిమజ్జనం అవ్వాలని కోరుకుంటాడు. ఈ భారతదేశంలోనే కాదు, ఎక్కడెక్కడ చనిపోయిన ఎన్నో కోట్ల మంది అస్థికలు గంగా నదిలో నిమజ్జనం అవుతున్నాయో. గంగా జలములకు, త్రయంబకంలో ఉన్న గోదావరి జలములకు ఒక శక్తి ఉంది. ఆ జలములు ఎముకను కూడా అతి తొందరగా కరిగిపోయేటట్టు చేసేస్తాయి. అసలు కల్మషం అన్నది ఉండదు. ఎన్ని అందులో కలిసిపోతున్నా గంగ గంగే. మీరు పరిశీలించినట్లయితే మన ఇంట్లో ఒక సీసాలో నీళ్లు పోసి 4 రోజులు ఉంచినట్లయితే ఆ నీళ్లు దుర్వాసన వస్తాయి. గంగను తీసుకువచ్చి డబ్బాలో ఎన్నాళ్ళు పెట్టినా వాసన రాదు. నిజంగా గంగా జలములకు అంత గొప్ప ఈశ్వర శక్తి ఉన్నది. అందుకే శాస్త్రంలో శివుడికి 4 భార్యలు ఉన్నారు అని అంటారంటండి. ఒకటి గౌరీదేవి, గంగాదేవి, కాశీపట్టణం, దక్షారామం. ఈ నాలుగు కూడా శాస్త్రంలో శివుడికి 4 భార్యలుగా చెప్తుంటారు. మనం కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కాలభైరవుని దర్శిస్తాము. కాలభైరవుని అనుగ్రహం ఉంటే తప్ప కాశీ పట్టణంలోకి ప్రవేశించలేము. ఈ కాలభైరవుడు ఎవరు? ఒకానొకప్పుడు బ్రహ్మగారికి 5 తలలు ఉండేవి. శంకరుడికి కూడా 5 తలలు ఉండేవి. బ్రహ్మగారికి తనకి కూడా 5 తలలు ఉన్నాయని అహంకారం వచ్చింది. తాను ఈశ్వరుడితో సమానమని అనుకున్నాడు. తలల సంఖ్యలో సమానత్వం చూసుకొని శంకరుని మాట తాను విననక్కర్లేదని శంకరుని ధిక్కరించి మాట్లాడాడు. వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుడిని సృష్టించాడు. ఆ కాలభైరవుడు తన బొటనవేలి గోటితో బ్రహ్మగారి 5 తలలలో ఒక తలను పువ్వుని గిల్లినట్టు గిల్లేశాడు. కాశీపట్టణంలో సూర్యశక్తి ఒకచోట కేంద్రీకృతమై ఉన్నది. దీనిని లోలార్కుడు అని పిలుస్తారు. కాశీలో మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశములలో ఇది ఒకటి. ఈ లోలార్కుడి గురించి ఒక మాట చెబుతారు.
తులసి ఘాట్ దగ్గర స్నానం చేస్తే తులసి ఘాట్ ఎదురుగుండా ఉన్న గోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది. ద్వాదశాదిత్యుల ద్వాదశాదిత్యుల శక్తి ఆ చక్రం మీద ఉంటుంది. ఎప్పుడెప్పుడు కాశీ వెళదామా అని తాపత్రయపడి కాశీ వచ్చి వెలసిన సూర్యశక్తి అక్కడ ఉన్న చక్రం మీద ఉన్నది కనుక దానిని లోలార్కుడు అని పిలుస్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ తులసి ఘాట్ గోడ మీద ఉన్న లోలార్క బింబమునకు ఆ చక్రమునకు గంగా స్నానం చేసి నమస్కారం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. కాశీ పట్టణమును కాలభైరవుడు ఎలా రక్షిస్తాడో అలాగే వారాహి కూడా రక్షిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ ఘాటులో స్నానం చేసి పక్కనే ఉన్న ఇరుక సందులో నుంచి వెళితే అక్కడ మీకు వారాహి దేవాలయం కనపడుతుంది. వారాహి సరస్వతీ స్వరూప. అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వ సైన్యాధిపతి. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీ పట్టణంలో తిరుగుతూ ఉంది. ఇక తెల్లవారుతుందనగా ఇంకా చీకటి ఉండగానే ఆవిడ మరలా దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీపట్టణంలో ఉన్న వారాహి మూర్తి చాలా ఎత్తు ఉంటుంది. అక్కడ పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారుజామున బిక్కుబిక్కుమంటూ గుళ్ళోకి వెళతారు. అసలు అమ్మవారిని పైనుండి కిందకి పూర్ణంగా చూడలేరు. కాశీలోని వారాహి అమ్మవారు అలా ఉంటుంది. కాబట్టి అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారే లోపలే పూజ పూర్తి చేసి నైవేద్యం పెట్టేస్తారు. ఆవిడ పగటిపూట పడుకుంటుంది. రాత్రి మళ్ళీ లేచి కాశీలో తిరుగుతుంది. అమ్మవారిని చూడటానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నములు ఉంటాయి. కొంచెం దూరంగా నిలబడి కన్నంలోంచి చూస్తే వారాహి కనబడుతుంది. మీరు పూర్ణంగా చూడలేరని, అలా చూడటానికి మీకు శక్తి సరిపోదని మిమ్మల్ని దేవాలయం లోపలికి పంపరు. అందుకని మీరు వారాహిని పైన కన్నంలోంచి చూడవలసి ఉంటుంది. వారాహి కదిలే తల్లి. ఆ వారాహి దర్శనంను మీరు వారణాసి పట్టణంలో చేస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది. వారాహి వీర్య సమృద్ధిని ఇయ్యగలిగిన తల్లి. కేవలం కామ్యము చేత నష్టమైపోకుండా ఈశ్వరానుగ్రహము వైపు బుద్ధి శక్తిని ప్రవేశపెట్టగలిగిన తల్లి. కాశీలోని దర్శనీయ స్థలములలో ఆదికేశవుని ఆలయం, ఎన్నో విష్ణు ఆలయములు ఉన్నాయి. కానీ మొట్టమొదట వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్న విష్ణు ఆలయమునకు ఆదికేశవాలయం అని పేరు. ఈ ఆదికేశవాలయము ప్రతి వారు దర్శనం చేయాలి. తర్వాత డుంటి గణపతిని దర్శించాలి. మనకి శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. హనుమకి గణపతికి సింధూరం పూసి ఉంచాలి. అది అన్నామలై దేవాలయంలో గణపతి పూర్తిగా సింధూరం రాయబడి ఉంటాడు. తమిళనాడులో ప్రతి గణపతి పాదముల దగ్గర చక్కగా తెల్లటి వస్త్రములు కట్టబడి గరికతో పూజ చేయబడి ఉంటాయి. అందుకే అక్కడి గణపతి అంత మంగళప్రదంగా ఉంటాడు. సాధారణంగా గణపతి తొండము కుడివైపు తిరిగి ఉంటుంది. కానీ ఒక్క కాశీపట్టణంలో ఉన్న డుంటి గణపతికి తొండము ఎడమవైపు తిరిగి ఉంటుంది. ఎడమవైపు తొండము తిరిగి ఉన్నవాడు కాబట్టి ఆయనకు డుంటి గణపతి అని పేరు. దండపాణి అని రెండవ క్షేత్రపాలకుడు ఉన్నారు. అక్కడ హరికేశుడు అనే ఒక యక్షుడు ఈశ్వరానుగ్రహము చేత ప్రమద గణములలో చేరి ప్రమద గణములకు నాయకుడై రెండవ క్షేత్రపాలకుడిగా ఆ స్థితిని పొందాడు. ఆయన చేతిలో వెండి కట్లతో ఉన్న బెత్తం పట్టుకొని ఉంటాడు. విభూతి పిండి కట్టు పెట్టుకొని రుద్రాక్షలను సవరించుకుంటూ ఉంటాడు. పాపాత్ములకు భయంకరంగా కనబడతాడు. ఈశ్వర భక్తులకు ప్రసన్నమూర్తిగా కనపడతాడు. ఆయన రెండవ క్షేత్రపాలకుడు. కాశీ విశ్వేశ్వర క్షేత్రంలో ఆయన సన్నిధికి దక్షిణంగా ముక్తి మంటపము అని ఒక మండపం ఉంది. కాశీకి సంబంధించిన చిత్రం ఏమిటంటే, విశ్వేశ్వర దర్శనం చేసి అక్కడే ఉన్న గంగలో ఉన్న నీళ్లు తీసుకువెళ్ళి ఆయన తల మీద పోసేస్తే చాలు. ఆయనకు ప్రత్యేకంగా ఏమీ తీసుకువెళ్ళనవసరం లేదు. ఆయన కారుణ్యం అటువంటిది. మనం అక్కడి ముక్తి మంటపంలో కూర్చొని ఏదో ఒక శివకథ చెప్పుకొని వారణాసి విడిచిపెట్టాలి అని నియమం. వారణాసి ఊరికే వెళ్ళి వచ్చేయడం కాదు. వారణాసి వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసుకుని ముక్తి మండపంలో కూర్చోవాలి. అక్కడ కనీసం ఏదో ఒక చిన్న శివకథనైనా చెప్పుకోవాలి. అలా చెప్పుకొని రావాలి. వీలైతే మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయాలి. ఈ ముక్తి మండపంలోనే ఒక చిత్రం జరిగింది. మహానందుడు అనబడే ఒక వ్యక్తి భార్యతో 2 బిడ్డలతో ఎక్కడో ఉండేవాడు.
అతడు చేయరాని పాపములన్నింటినీ చేసిన తర్వాత చనిపోయాడు. ఆయన భార్య, 2 పిల్లలు, మొత్తం 4 తర్వాత జన్మలో కోళ్ళై పుట్టిరి. ఈ 4 కోళ్ళు కాశీక్షేత్రంలో ముక్తి మంటపమునకు చేరి శరీరమును విడిచిపెట్టి మోక్షమును పొందాయి. ఆ 4 కోళ్ళు కూడా మనకి మంటపంలో కనపడతాయి. దానిని కుక్కుట మంటపము అని, కుక్కుట చతుష్టయము అని పిలుస్తుంటారు. కాబట్టి మన పాపం పోవడానికి తప్పకుండా మనం ముక్తి మంటపమును ఒకసారి దర్శనం చేసి అక్కడ ఒక చిన్న శివకథను చెప్పుకొని బయలుదేరాలి. కాశీ తప్పకుండా వెళ్ళి దర్శనం చేయవలసిన క్షేత్రం. మనుష్య జన్మను ఎత్తినవాడు కాశీ వెళ్ళవలసిందే. ఒకవేళ ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళలేకపోతే మనకి 5 కాశీలు ఉన్నాయి. ఆ 5 కాశీలలో కనీసం ఏదో ఒక కాశీకి వెళ్ళాలి. అందులో ఒకటి కాశీగా ఉన్న వారణాసి, రెండవది కేదారము, కేదార క్షేత్రమునకు వెళ్ళాలి. మూడవది శ్రీశైలము, నాలుగవది శ్రీకాళహస్తి, ఐదవది పట్టిసము. పట్టిసంలో ఉన్న వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసము చేసిన తర్వాత దేవతలనందరినీ తెగటార్చిన నెత్తుడితో కూడిన ఖడ్గమును పట్టిసమునకు దగ్గరలో ఉన్న నదిలో కడిగాడు. చేతిలో పట్టుకొని రక్తంతో కూడిన ఖడ్గమును అక్కడ కడిగాడు కాబట్టి ఆ క్షేత్రమునకు పట్టిసము అని పేరు వచ్చింది. ఆ ఐదు కాశీలే ఓపిక ఆ 5 కాశీలే. ఓపిక ఉంటే మాత్రం కాశీ వెళ్ళి తీరాలి. ఓపిక లేకపోతే మాత్రం ఈ 5 కాశీలలో ఒక్క కాశీ అయినా జన్మాంతరంలో చూడాలి. మన అదృష్టం కొద్దీ ఆంధ్రదేశంలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, పట్టిసము 3 క్షేత్రంలో ఉన్నాయి. అసలు కాశీ ఉత్తర భారతదేశంలో ఉంది. కాబట్టి మనం ఎంతో భాగ్యవంతులం. వారణాసి గురించి చెప్పుకున్నప్పుడు తప్పకుండా రెండింటిని గురించి ప్రస్తావన చేయవలసి ఉంటుంది. కాశీలో మనం విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేస్తాము. విశాలాక్షి అమ్మవారు బాగా కన్నులు తెరిచి చూసే తల్లి. ఈ అమ్మవారిని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అమ్మవారు ఈ బ్రహ్మాండంలో ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం ఆకర్ణాంత విశాల నేత్రములతో చూస్తూ ఉంటుంది. ఎవరు అమ్మా అని పిలిచినా వారిని రక్షించడానికి వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది. శంకరాచార్యుల వారు అంటున్నారంటండి, మాకు భయం ఏమిటి? మేము ఎక్కడ ఉన్నా ఒకటే మాట చెబుతాము, అమ్మా అని అంటాము. వెంటనే నీవు మా వంక కృపాదృష్టితో చూసి మమ్మల్ని రక్షిస్తావు. నీవు నీ కన్నులతో, నీ చూపులతో మమ్మల్ని రక్షిస్తావు. చేప పిల్లల్ని పోషించినట్టు, తాబేలు తాబేటి పిల్లలను పోషించినట్టు నీవు నీ చూపులతో మమ్మల్ని పోషిస్తావు. కాబట్టి నీవు విశాలాక్షి దేవి. మా ప్రయత్నం అక్కర్లేదు, నీవే నీ పిల్లలని చూసుకుంటావు అని స్తుతించారు. అటువంటి తల్లి ఆ విశాలాక్షి అమ్మవారి దర్శనం చెయ్యకపోతే మనం కృతజ్ఞులము అయిపోతాము. అక్కడే మహానుభావుడు శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం ఉన్నది. భాస్కరాచార్యుల వారు లలితా సహస్రనామ స్తోత్రమునకు వ్యాఖ్యానం చేస్తూ లలితా పరాభట్టారిక స్వరూపము 64,000 మంది పరివార దేవతల చేత స్తోత్రం చేయబడుతుంది అని చెప్పారు. ఒకసారి కుంకుమానంద స్వాముల వారి శిష్యులు వారణాసి ఒడ్డున కూర్చున్న భాస్కరాచార్యుల వారి దగ్గరకు వచ్చి, అయ్యా, మీరు అమ్మవారిని 64,000 కోట్ల మంది సేవిస్తున్నారని చెప్పారు కదా, దయచేసి వారి పేర్లు చెప్పండి అని అడిగాడు. అప్పుడు భాస్కరాచార్యుల వారు, మీరు ఈ వేళ సాయంకాలము సంధ్యావందనం చేసుకుని రండి, నేను స్నానం చేసి కూర్చుంటాను, అప్పుడు నేను చెబుతాను, మీరు విందురు కాని అని చెప్పాడు. ఇంతమంది బ్రాహ్మణులు వచ్చి గంగ ఒడ్డున కూర్చున్నారు. ఈయన కూడా స్నానం చేసి కూర్చున్నారు. భాస్కరాచార్యుల వారు అమ్మవారికి నమస్కారం చేశాడు. 64 కోట్ల దేవతలు ఆకాశంలో కూర్చొని తమ గురించి తామే చెప్పుకోవడం మొదలుపెట్టారు. విన్న వాళ్ళందరూ హడలిపోయారు. అటువంటి భాస్కరాచార్యుల వారు లలితా సహస్రనామ స్తోత్రమునకు వ్యాఖ్యానము పూర్తి చేసిన తర్వాత అక్కడ ఒక శివలింగమును ప్రతిష్ఠ చేశారు. కాశీ విశ్వేశ్వరుడి దేవాలయంలోంచి బయటకు వస్తే ఎడం పక్కన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలోకి లోపలికి వెళితే కుడి చేతి పక్క ఒక లోతు ప్రదేశంలో శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. ఆ శ్రీచక్రంతో కూడిన శివలింగమును తన చేత లలితా సహస్రనామ స్తోత్రమునకు భాష్యము అమ్మవారు రాయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారు. దానియందు అమ్మ, అయ్య కలిసి ఉన్నారు.
ఆ శివలింగము దగ్గరకు వెళ్ళి నమస్కరిస్తే తల్లి ఎంతగానో పొంగిపోతుంది. కాశీపట్టణంలో ఇలాంటి చిత్రములు ఎన్నో ఉన్నాయి. కాశీలో చచ్చిపోతే చాలు మోక్షం వస్తుంది. ఆయుర్దాయం అయిపోయి ఇంక ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోతున్న స్థితిలో ఆ వెళ్ళిపోతున్నవాడు బెంగ పెట్టుకోకుండా ఉండటానికి ఒక చిత్రం జరుగుతుంది. పార్వతీదేవి అటువంటి ప్రాణములు వదిలిపెట్టడానికి సిద్ధపడిన వారి దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. అమ్మవారు కూర్చోగానే అమ్మవారి కురులకు సువాసనలు ఉంటాయి. ఆ సువాసనలను తాము పొందటం కోసం దేవవృక్షములు, పువ్వులు అమ్మవారి కురులను చేరాలనుకుంటాయి. అటువంటి కురులు కలిగిన అమ్మవారు వచ్చి చనిపోయేవాడి పక్కన కూర్చుంటుంది. అప్పుడు అమ్మవారి చేతులకు పెట్టుకున్న గాజుల వినపడుతుంది. అమ్మవారి చరణ మంజీర గలగలలు ధ్వనులు వినపడతాయి. ప్రాణం పోతున్నవాడు ఈ సువాసన ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తాడు. హిమవంతుని కూతురైన పార్వతీదేవి అక్కడికి వచ్చి, నాయనా, నీవు కాశీలో చచ్చిపోతావా? నీవు బాధగా వెళ్ళకూడదని మా ఆయన ప్రతిజ్ఞ చేశారు అని చెప్పి తన పవిటతో ఆ వెళ్ళిపోతున్న వాడికి వీస్తుంది. అమ్మవారి పమిట వీచినప్పుడు వచ్చిన గాలి తగలగానే వాడు సేద తీరి ఏ బాధ లేని స్థితిని పొందుతాడు. అప్పుడు డుంటి గణపతి వస్తాడు. వచ్చి పక్కన కూర్చుంటాడు. ఏనుగు తొండపు చివరి భాగం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఊపిరి అందక కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర తడిపెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాడు. అప్పుడు ఆ ప్రాణి ఎంతగానో సేద తీరుతాడు. ఇలా కళ్ళు విప్పి చూచేసరికి ఒక పక్క మహానుభావుడు డుంటి గణపతి, మరొక పక్క చిరునవ్వు నవ్వుతూ పెద్ద బొట్టు పెట్టుకొని అమ్మవారు తన పమిటతో గాలి విసురుతూ కనపడతారు. నాన్న, వెళ్ళిపోతున్నానని బెంగ పెట్టుకున్నావా? చెమట పట్టిందా? ఒళ్ళు వేడెక్కిపోతున్నదా? ఏమీ భయం లేదు అని చల్లని తల్లి గంగమ్మ తెల్లని వస్త్రములు ధరించి సాకార రూపురాలై వచ్చి చల్లని చేతితో ఒంటికి పట్టిన చెమటను తుడుస్తుంది. అలా తుడిచేసరికి ప్రాణం పోయే స్థితిలో ఉన్నవాడు ఎంతగానో సేద తీరుతాడు. ఇప్పుడు వానికి ఏ భయమూ ఉండదు. తనకు కలిగిన అదృష్టమునకు పొంగిపోతాడు. వారి దర్శనంలో ఆనందమగ్నుడు అయిపోతాడు. అతనికి ఇంకా బాహ్య ప్రపంచం తెలియదు, భయం ఏమిటో తెలియదు. ఎంతో ఆనందమును పొందుతాడు. భృంగి ఎడం చేతితో విభూతి పట్టుకొని బయలుదేరి వచ్చి, శ్రీకరంచ పవిత్రంచ సర్వరోగ నివారకం అని, ఏమీ భయం లేదు, నీకు ఇదే ఆఖరి జన్మ, నీవు వెళ్ళిపోతున్నావు, మా స్వామిలో ఐక్యం అయిపోతున్నావు అని లలాటమునందు పెడతాడు. భృంగి విభూతి పెడుతుంటే పరమ సంతోషంతో ఆ ప్రాణి భృంగి వంక చూస్తాడు. ఇంకా మృత్యువు ఒడిలోకి జారిపోతుంటే, శరీరం నుండి విడివడిపోతుంటే, ఉర్వారుకమివ బంధనాత్ మృత్యో మృక్షీయ మామృతాత్ అని పిందెరాలి పాలు కారినట్టు కాకుండా దోసపండు విడిపడినంత తేలికగా విడిపడిపోయే ముందు గంటల చప్పుడు వినపడుతుంది. గొప్ప సువాసనలు వస్తాయి. పాసంచ ఘంటాం మొలకు కట్టుకున్న గంటలు గనగనం రోగుతుంటే, పమిటితో వీస్తున్న తల్లి పమిటను వదిలిపెడితే, శరీరం వదిలిపెడుతున్న వాడి శరీరం మీద అమ్మవారి పమిట కొంగు మొదట కప్పబడుతుంది. భృంగి అక్కడే కూర్చుని శంకరుడికి నమస్కరిస్తాడు. డుంటి గణపతి నమస్కరిస్తూ ఉంటాడు. సుగంధిం పుష్టివర్ధనం, మంచి సువాసనలతో మారేడు వాసనలతో స్వామివారు వస్తారు. వచ్చి నవ్వుతూ చూస్తారు. అప్పుడు ప్రాణి తనకు తెలియకుండా కుడి చెవి పైకి ఎత్తుతాడు. ఏ బెంగా లేకుండా హాయిగా నిద్రలోకి జారిపోతున్న వాడిలా ఆనంద స్థితిలో ఉంటాడు. ఎంత గొప్ప చావండి! అటువంటి స్థితిలో ఉన్నప్పుడు స్వామి వచ్చి అలా వెళ్ళిపోతున్న సమస్త పిపీలికాది పర్యంతమునకు కుడి చెవిలో ప్రణవమును ఉపదేశించేస్తాడు. శంకరుడు తమ కుడి చెవి దగ్గర నోరు పెట్టి ప్రణవమును ఉపదేశం చేస్తుంటే, దగ్గరగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగులుతుంటే, ఆయన ముఖస్పర్శ తగులుతుంటే, ఆనందముతో పొంగిపోతుంటే, ఆయన నోటితో చెవిలోకి ప్రణవం వినబడితే, ఆ వినపడిన ప్రణవం తన ప్రమేయం లేకుండా లోపటి నుండి ఓం అని వస్తుండగా ఈయన తేజము ఈశ్వరుని యందు కలిసిపోతుంది. ఇలా కాశీలో సమస్త ప్రాణములు ఆయన యందే చేరిపోతున్నాయి. ఈశ్వరుడు ప్రారంభమునందు ఏ ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞను ఇప్పటికీ నెరవేరుస్తున్నాడు. ఇలా జరుగుతుందా అని రామకృష్ణ పరమహంసకు అనుమానం వచ్చింది. వెళ్ళి కూర్చుని ధ్యానమునందు దర్శనం చేశారు. చచ్చిపోతున్న చీమలు, ఈగలు కూడా కుడి చెవిని పైకి పెట్టడమను ఆయన దర్శించారు. అనంతమైన రూపములతో వచ్చి
చీమలకి, బొద్దింకలకి, ఈగలకు, దోమలకు కూడా ప్రణవమును ఉపదేశం చేస్తూ తనలో కలుపుకుంటున్న శంకర దర్శనమును రామకృష్ణ పరమహంస చేసి మన పురాణములు, మన శాస్త్రములు చెప్పినవి పచ్చి నిజము అని నిరూపించారు. కాశీ కాశీయే, మన పాప ధ్వంసము చేయగలిగిన కాశీ, కొన్ని కోట్ల జన్మల పాపములను నశింపచేయగలిగిన కాశీ మన భరత ఖండంలో ఉంది. అది ఎన్నో ప్రాణుల ఈశ్వరునిలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం. సర్వ జగత్తు లయం అయిపోతున్నా తాను మాత్రం నిత్యముగా ఉండిపోయే పరమ పావనమైన భూమి. సానందమానందవనే వసంతం ఆనందకందం హుతపాప బృందం వారణాసీనాదం అనాథనాదం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్.